హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అవిఘ్న మ్యూజికల్ డైరీస్. నేను రేష్మా వెంకటరాజు. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండి మనం ఈజీగా మగ్గం వర్క్ ఎలా నేర్చుకోవాలి అనేది నేను వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. మనం గట్టిగా అనుకోవాలి, కానీ 2 డేస్ కూడా ఎక్కువే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన మెటీరియల్ని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నీడిల్ అండి. నీడిల్స్ మనకి నెంబర్స్లో దొరుకుతాయి. లైక్ 23, 24, 14 అలా ఉంటాయన్నమాట నెంబర్స్ వైజ్గా. ఇది 24 అండ్ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి 23 అండి. బట్ బిగినర్స్ కోసం మనకి కావాల్సిన నీడిల్ నెంబర్ అయితే 14 అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నెంబర్ 14 నీడిల్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. దాని హుక్ కొంచెం పెద్దగా ఉండి మనం కింద నుంచి థ్రెడ్ అందిస్తున్నప్పుడు అది ఈజీగా పైకి తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ అండి. ఇది మనం రెగ్యులర్గా మెషిన్కి యూస్ చేసే థ్రెడ్, ఇంకా కట్టర్. ఈ సిల్క్ థ్రెడ్స్తో మనం మగ్గం వర్క్ నేర్చుకోవడం అనేది చాలా కష్టమైపోతుందండి. నార్మల్ థ్రెడ్స్నే యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం నేర్చుకోవడానికి ఒక ఫ్యాబ్రిక్ కావాలి. మోస్ట్లీ కాటన్ని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రేమ్ని ఎలా సెట్ చేసుకోవాలి అని చూద్దామండి. ఫ్రేమ్స్ కూడా మనకి 14, 16, 18 అని సైజెస్లో దొరుకుతాయి. ఫస్ట్ ప్లెయిన్ రింగ్ కింద పెట్టుకోవాలండి. దానిపైన ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, కాటన్ కాదు. ఎందుకనంటే మీకు క్లియర్ విజన్ ఉంటుందన్నమాట. నేను కుట్టేటప్పుడు నీడిల్కి థ్రెడ్ ఎలా అందిస్తున్నాను అనేది మీకు క్లియర్గా కనపడాలని నేను కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకోలేదు. ఈ ఫ్యాబ్రిక్ పైన మనం ఇంకొక క్లిప్ ఉన్న రింగ్ వస్తుందండి మనకి. దాన్ని పెట్టుకొని క్లాత్ని మనం టైట్గా సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని టైట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం నీడిల్ తీసుకోవాలండి. ఈ నీడిల్ స్టీల్ అవడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అప్పుడప్పుడు ఇది జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే నీడిల్ పైన ఇలా గమ్ పెట్టుకొని దాని చుట్టూ థ్రెడ్ని ఇలా ర్యాప్ చేసేసుకోవాలండి. మనం బ్యాంగిల్స్కి చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఈజీ గ్రిప్ కోసం ఇలా ర్యాప్ చేసుకోవాలండి. ర్యాప్ చేసుకున్న తర్వాత ఎండింగ్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ గమ్తో సీల్ చేసేసుకుని పక్కన పెట్టేస్తే కాసేపు డ్రై అయిపోతుంది అది. ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకోవాలండి. థ్రెడ్ తీసుకుని దానికి ముందుగా ఒక ముడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రేమ్ కింద నుండి తీసుకోవాలండి. ఈ థ్రెడ్ని పైనుండి నీడిల్తో దీన్ని పైకి తీసుకురావాలన్నమాట. సో ఈ కింద ఉన్న థ్రెడ్ని ఇప్పుడు మనం ఈ నీడిల్తో పైకి తీసుకురావాలి. దానికోసం నీడిల్ హుక్ వచ్చేసి స్ట్రెయిట్గా ఉండాలండి. మనం కుట్టేటప్పుడు స్ట్రెయిట్గా పెట్టుకొని నీడిల్ని కిందకి దింపాలన్నమాట. దాని ఫేసింగ్ వచ్చేసి స్ట్రెయిట్గా ఉండాలి, హుక్ ఫేసింగ్. ఇలా థ్రెడ్ని తీసుకొని పైకి తీసుకొచ్చేటప్పుడు మాత్రం నీడిల్ని కొంచెం పక్కకి తిప్పి పైకి తీసుకురావాలి, లేదంటే క్లాత్ దానికి తగులుకుంటుంది అన్నమాట హుక్కి. ఇలా పైకి తీసుకొచ్చేటప్పుడు నీడిల్ని నెమ్మదిగా పక్కకి ట్విస్ట్ చేసి థ్రెడ్ని లాగాలండి. ఇలా ఫస్ట్ నీడిల్ దింపుతాం కదా, తర్వాత థ్రెడ్ని నీడిల్కి అందించాలి. ఆ నీడిల్ థ్రెడ్ని పట్టుకున్న తర్వాత నెమ్మదిగా దాన్ని నీడిల్ని పక్కకి తిప్పుతూ పైకి లాగాలన్నమాట థ్రెడ్తో పాటు. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. లేదు స్ట్రైట్గా పెట్టి పైకి తీసారనుకోండి ఫ్యాబ్రిక్ని పట్టుకుంటుంది, నీడిల్ కూడా ఈజీగా పైకి రాదనమాట. సో అందుకని మనం ఇలా దింపుకున్న తర్వాత నీడిల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెడ్ నీడిల్కి అందించాలి. ఆ తర్వాత నెమ్మదిగా నీడిల్ని పక్కకి తిప్పుతూ మనం పైకి తీయాలి. అప్పుడే ఈజీగా థ్రెడ్ మనకి పైకి వచ్చేస్తుంది. ఒకవేళ స్టార్టింగ్లో ఇలా కింద నుండి థ్రెడ్ని పైకి తీసుకురావడం రాకపోతే నీడిల్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా నీడిల్ని కిందకి దింపిన తర్వాత నీడిల్కి థ్రెడ్ని ఒకసారి కాకుండా 2 సార్లు డబుల్ ట్విస్ట్ చేయండి. డబుల్ ట్విస్ట్ చేసి ఇలా నీడిల్ని పక్కకి తిప్పి పైకి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా డబుల్ ట్విస్ట్ చేసి నీడిల్ని నెమ్మదిగా ఇలా పక్కకి తిప్పుతూ థ్రెడ్ని పైకి తీసుకురావాలి. ఇక్కడ మీరు నీడిల్ని క్లియర్గా నోటీస్ చేస్తే కనుక నేను డబుల్ ట్విస్ట్ చేసిన తర్వాత నీడిల్ని ఇలా సైడ్కి తిప్పుతున్నాను అనమాట. ఇలా సైడ్కి తిప్పుతూ థ్రెడ్ని పైకి తీస్తున్నాను. ఇలా నీడిల్ పక్కకి తిప్పి పైకి తీయడం వల్ల ఫ్యాబ్రిక్కి తగులుకోకుండా నీడిల్ ఈజీగా థ్రెడ్తో పాటు పైకి వచ్చేస్తుంది. మీకు ఇలా డబుల్ ట్విస్ట్ అలవాటు అయిన తర్వాత సింగిల్ టైం థ్రెడ్ని అందించడం ప్రాక్టీస్ చేయండి, ఈజీ అయిపోతుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా మగ్గం వర్క్ అనేది మనకు వచ్చేస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.